సభాయ నమః. సభకు నమస్కారం. సభే కల్పతరు. కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, కవులు, గాయకులు, కళలకు పుట్టినీళ్ళు లాంటి విన్నుకొండ ప్రజలకు మా హృదయపూర్వక నమస్సుమాంజులు. ఈరోజు చాలా సుదినం. ఈ నాటకాన్ని ఇంతకుముందే ప్రదర్శించి ఉండాల్సిందండి. కొన్ని అనివార్య కార్యక్రమాల కారణాల వల్ల మరి ఈ నాటకం ఈ రోజుకి ప్రదర్శింపబడుతుంది. మరి అమ్మవారు అంకాళమ్మ తల్లి, చల్లని తల్లి, మరి కోరికలు తీర్చే తల్లి అంకాళమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా కమిటీ వారు మరి ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. వారికి ముందుగా మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అందుకండి వేదం చెప్తుంది, ధర్మో ధర్మ రక్షితి రక్షిత. ధర్మాన్ని మీరు కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ వంశాన్ని కాపాడుతుంది. వేదం సెలవు ఇచ్చింది. ఆ వేదంలో మాట తూచా తప్పకుండా మరి అన్నదమ్ముల స్వభావంతో కమిటీ వారు చక్కగా కలిసి అందరూ కలిసికట్టుగా కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసి మరి అమ్మవారి ఉత్సవాలు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ కళాఖండాన్ని ఏర్పాటు చేశారు. మరి పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందండి. వేదం చెప్తుందండి, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సింది. అయితే భగవంతుడు ఆ అంకాళమ్మ తల్లి మనకు 100 సంవత్సరాలు ఆవశిస్తే 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఊరికనే ఖర్చు అవుతున్నాయండి. అది మనందరికీ తెలిసిన విషయం. ఎలాగంటే రాత్రులందు నిద్రపోతాం, పగల మేలుకుంటాం. 50 సంవత్సరాలు వేస్ట్ కదండి. మిగిలిన 50 సంవత్సరాలు కూడా ఒక 20 సంవత్సరాలు మరి 12.5 సంవత్సరం బాల్యంలో, 12.5 సంవత్సరం వృద్ధాప్యంలో గడిచిపోతూ ఉంటుంది. మిగిలిన 25 సంవత్సరాల్లో కూడా ఒక 12.5 సంవత్సరం పిల్లలు, పెళ్ళిళ్ళు, పంపకాలు ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మిగిలింది విలువైన ఆయుష్ ఒక్క 12.5 సంవత్సరం మాత్రమే. అందుకే అంకాళమ్మ తల్లి ఉంటుందండి, మీకు ఇచ్చిన విలువైన ఆయుష్లో రోజు 5 నిమిషాలు నన్ను తలవండి, నన్ను కొలవండి, మీకు కావలసిన శుభాలు ఏర్పాటు చేస్తానంటుంది. నాటకం కూడా మంచి రసోత్తరమైన నాటకం. మరి మహానుభావుడు కాళ్ళకూరి నారాయణరావు గారు 104 సంవత్సరాల క్రితం ఈ నాటకాన్ని రచిస్తే ఈ నాటకం ఈరోజు కూడా మనకెంతో ఉపకరిస్తుందండి. మరి అందరికీ తెలుసు, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వస్తున్న కుర్రవాళ్ళే మహమ్మారి లాంటి ఎయిడ్స్ బారిన పడి చనిపోతున్నారు. ఎయిడ్స్ రావడానికి ముఖ్యమైన కారణం వ్యభిచారం, పరస్త్రీ వ్యామోహం. ఈ పరస్త్రీ వ్యామోహం పనికిరాదని మహానుభావుడు సంఘశ్రేయసే ధ్యేయంగా పెట్టుకొని కంకణం కట్టుకొని 3 నాటకాలు రచించారండి. 1వ నాటకం మధుసేవ, సారాయి త్రాగొద్దు చెడిపోతారు. 2వ నాటకం వర విక్రయం, వరకట్నాలు పనికిరావు, సంసారాలు నాశనం అయిపోతాయి. 3వ నాటకం ఈ భక్త చింతామణి నాటకం. ఈ నాటకాన్ని వ్యభిచారం పనికిరాదు, పరస్త్రీ వ్యామోహం పనికిరాదు, పరస్త్రీ వ్యామోహం వల్ల పచ్చని సంసారాలు అన్యాయంగా నాశనం అయిపోతాయి, ఎవరికి పరస్త్రీ వ్యామోహం పనికిరాదు అనే సదుద్దేశంతో మహానుభావుడు 104 సంవత్సరాల క్రితం ఈ నాటకాన్ని రచిస్తే ఈ నాటకం ఈరోజు కూడా మనకి ఎంతో ఉపకరిస్తుందండి. మరి ఈ నాటకాన్ని మంచి ఆర్టిస్టులు పిలిపించారు, చాలా దూరాల నుంచి వచ్చారు. నాటకం మీరు అందరూ కూర్చుంటే, మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యం. మాకు మీరందరూ కూర్చుంటే నాటకం ప్రతి సీన్ కూడా చక్కగా ప్రదర్శించి మీ మెప్పులు పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఇక నాటకంలోనికి ప్రవేశిద్దాం. నా పేరు శ్రీహరి, నా పెద్ద కుమార్తె పేరు చింతామణి, నా చిన్న కుమార్తె చిత్ర. ఇది మా కుటుంబం. అయితే మా పెద్దమ్మాయి నాట్యంలో ఆరితేరినటువంటి దిట్ట, నాట్య మయూరి బిరుదాంకితురాలు. అమ్మాయి నాట్యాన్ని అంకాళమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి అమ్మాయి నాట్యాన్ని తిలకించి జయప్రదం చేస్తారని మరీ ప్రార్థిస్తున్నాను. అమ్మీ అలాగేనమ్మా.
वाचिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् तं वन्दे
ఇలా చెప్ప ఒరే కాసేపు ఆగు, ఆయన వెళ్ళిపోతారు లోపలికి. అమ్మా అమ్మా, ఇందాక వచ్చి వెళ్ళిన వారెవరమ్మా? నీ చూపు పడింది. ఆ, నీ చూపు పడితే ఇంకెక్కడదమ్మా? అయస్కాంతానికి 10 రూపాయలు బిళ్ళొచ్చుకునేట్టేగా. చాలే ఊరికవే. ఎవరే వారు? ఇప్పుడు వచ్చిపోయిన ఆయన ఏటి ఒకడు మెడలు మిద్దులు కట్టుకుని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారి కుమారులి. ఈయన పేరు బిల్వమంగళమూర్తి అమ్మ. చాలా అందంగా ఉన్నారే అమ్మా. దాంతో పాటు ఇది కూడా మందంగానే ఉందమ్మా. ఆహా. ఒక్క నిమిషం అలాగేనమ్మా, వెళ్దామమ్మా. సభకు నమస్కరించమ్మా. అలాగేనమ్మా. గురువు గారు సతీ జీవితం పతి